ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉష్ణోగ్రత దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడి వాక్యమును మనకు ఆశ్రదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులరా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలను చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును. మిడుత బరువుగా ఉండును. బుడ్డ బుడుసరకాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును. బంగారు గిన్నె పగిలిపోవును. తార యొద్ద కుండ పగిలిపోవును. బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవు. ప్రియులరా, మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోవును అంటున్నాడు. మనిషి మట్టి నుంచి నిర్మించబడ్డాడు అనే విషయము తిరుగులేని విధముగా సైంటిఫిక్గా మనకు నిరూపించబడతా ఉంది. మానవ దేహములో ఎన్ని ఎల్లాయిస్ ఉన్నాయో అవన్నీ భూమిలో మట్టిలో ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడే సృష్టికర్త అని చెప్పడానికి ఒక సైంటిఫిక్ ప్రూవింగ్ అంశం ఏమిటయా అంటే, మనిషిలో మట్టిలో రెండిట్లో కూడా ప్రధానమైన ఎల్లాయిస్ ఉన్నాయి. అయితే మట్టి నుంచి మానవుడు తీయబడ్డాడు, అతడు మరలా మన్నైపోతాడు అని దేవుడు చెప్పాడు. అంటే చనిపోతాడు అని అర్థం. పిల్లరా, మానవ జీవితంలో 2 రకాల మరణాలు ఉన్నాయని లేఖనం చెప్తా ఉంది. మొదటి మరణం, రెండవ మరణం. మొదటి మరణము అంటే తన ప్రాణాత్మలు దేహము నుండి డిటాచ్ అయిపోతూ ఉంటాయి. తన ప్రాణము, ఆత్మ అప్పటి వరకు దేహంలో ఉంటాయి. మనిషి చనిపోయాడు అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేహములో ఉన్న ప్రాణము, ఆత్మ నిత్యమైన ఉనికి పట్టు అంటే నిత్య విశ్రాంతిలోనికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి 2. మరి దేహం పరిస్థితి ఏమిటి అంటే, మనిషి దేహాన్ని విడిచిపెడతాడు. అలాగే ఈ లోకములో ఉన్న మనుషులతో కూడా కాంట్రాక్ట్స్ కట్ అయిపోతాయి. మనం ఎంత ఏడ్చినా, ఒక్కసారి పలకరించాలి అని మనం ప్రయత్నపడినా ఇక ఈ దేహంలో ఏమీ చలనం ఉండదు.
అంటే మొదటి మరణం అంటే అర్థం ఏమిటంటే ఈ లోకము నుండి తన దేహము నుండి ఆ వ్యక్తికి కంప్లీట్ డిటాచ్మెంట్ జరుగుతుంది. ఇది మొదటి మరణం. రెండవ మరణము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాము. అక్కడ అగ్నిగుండము అంటే నరకము, దాన్ని లేఖనము రెండవ మరణం అంటుంది. రెండవ మరణంలో పడబోయే వారికి ఇక దేవునితోనే కాంటాక్ట్ అనేది ఉండదు. నరకంలో కాలుతున్న వాళ్ళు ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా, ఎంత ప్రార్థించినా దేవుడు వినడు. అయితే మరి పాస్టర్ టి చక్రవర్తి గారు తన జీవిత కాలములో ఈ భూమి మీద సృష్టికర్త యేసుక్రీస్తే అని విశ్వసించి మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తిసం పొంది వారు రక్షింపబడ్డారు, దేవుని కుమారుడయ్యాడు. అంతేకాదు దేవుని సేవలో వారు సేవకులుగా ఉన్నారు గనుక ప్రియులారా, మరి వారి ప్రాణాత్మలు మరి నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాయి. అక్కడ దేవుడు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు. పూర్వకాలము భక్తి చేసిన బైబిల్ గ్రంథములో ఉన్న సకల పరిశుద్ధులను పాస్టర్ చక్రవర్తి గారు చూడగలుగుతారు, మనం చూడలేము. ఆ ప్రివిలేజ్ ఆయనకున్నది. ఆ నిత్య విశ్రాంతిలో పెద్ద పెద్ద భక్తులందరినీ తెలుగులో భక్త సింగయ్య గారు, దేవదాసయ్య గారు, దినకరన్ గారు వీళ్ళందరినీ ఈయన కలుసుకుంటాడు, వెళ్ళి పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఈ భూమి మీద ఈ దేహములో ఎన్నో వ్యాధులు, బాధలు, మనసుకు కష్టాలు, కన్నీరు, సమస్యలు, ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు మనకుంటాయి. అవేమి ఇప్పుడు చక్రవర్తి గారికి లేవు. వారు నిత్య విశ్రాంతిలో అక్కడ ఉండేది ఏమిటంటే సంతోషం, సమాధానం, శాంతి, విశ్రాంతి, పరిశుద్ధులతో దేవునితో సహవాసం. అటువంటి మరి గొప్ప ఆనందమయ విశ్రాంతికరమైన లోకంలోకి వారు వెళ్ళిపోయారు. అయితే మరి సమాధి కార్యక్రమం మనం ఎందుకు చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి. ఆఖరి బూర కడబూర. ఆ కడబూర ధ్వని మ్రోగినప్పుడు మృతులు మొదట లేతురు అని వాక్యం ఉంది. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చూస్తే ఆ వచనాల్లో ఏమున్నదంటే మృతులు మొదట లేపబడతారు. అంటే క్రీస్తునందుండి మృతులు మొదట లేతురు. ఆ పైన సజీవులుగా ఉన్నవారు తర్వాత వారితో కలిసి ఏకముగా కలిసి దేవుణ్ణి ఎదుర్కొంటారు. అయితే మరి కడబూర ధ్వని మ్రోగేదాకా చక్రవర్తి గారి దేహాన్ని ఈ భూమిలో మనం భద్రపరచాలి. ఆ నైతిక బాధ్యత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆయన్ని ప్రేమించే మనందరి మీద ఉంది కనుక ఈ సమాధి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అంటే ఏమిటంటే కడబూర ధ్వని మ్రోగేదాకా ఈ భూమి లోపల వారి దేహాన్ని మనం భద్రపరుచుకుంటున్నాం. ఎప్పుడైతే కడబూర ధ్వని మ్రోగుతుందో మరి ఇప్పుడు మనం సమాధిలో పెట్టబోయే ఈ దేహము మహిమను సంతరించు. ఈ దేహమే, ఇంకొక దేహం అనేది రాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా దేవుడు మారుస్తాడని ఫిలిప్పీ పత్రిక 3:21-22 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మరి చక్రవర్తి గారికి అయితే దిగులు లేదు, బాధ లేదు. ఆయన దేవునితో ఉన్నాడు. ఆయన శరీరం మహిమ శరీరం అవుతుంది. అయితే ఆయన్ని ప్రేమించే ఆయన కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఆయన వెళ్ళినటువంటి మార్గంలో ఆయన్ని ప్రేమించే వారందరూ రావాలి. నిజంగా చక్రవర్తి గారు నాకు ప్రేమ ఉంది అని ఎవరైనా భావిస్తే ఇప్పుడు ఆయన వెళ్ళిన మార్గము క్రీస్తు మార్గం. ఆ మార్గంలోనికి ఆయన్ని ప్రేమించేవారు వస్తే గనక ఒక దినాన అందరము మధ్యాకాశంలో కలుసుకుంటాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. కాబట్టి చక్రవర్తి పాస్టర్ గారి భూస్థాపిత కార్యక్రమం సందర్భంగా ఆయన తోటి సహదాసులుగా మేము ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటంటే చక్రవర్తి గారి కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారందరికీ మేము ప్రకటిస్తున్న వార్త ఏమిటంటే మానవుని జీవితం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఏదో ఒక దినాన మనలో ప్రతి ఒక్కరము చనిపోవాల్సిందే. అయితే చనిపోయిన వారు 2 స్థలాలకు వెళ్తారు. ఒకటి నరకము, రెండవది పరలోకం. అంతకుముందు పాతాళము, పరదేశు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసించి మారు మనసు పొంది ప్రార్థించి
బాప్తిసం పొందుకున్న వాళ్లకు ఇక మరణ భయం అనేది ఉండదు. ఇక్కడ కన్ను మూస్తే ఆ విశ్రాంతి లోకంలో పరదేశంలో కన్ను తెరుస్తారు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడని 1 యోహాను 5:20 అనే వాక్యం చెప్తుంది. కాబట్టి మరి క్రీస్తు మార్గంలో రానటువంటి వారు మరి చక్రవర్తి గారి మరణాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మరి వారిని ప్రేమించేవారు వారు వెళ్ళిన క్రీస్తు మార్గంలోకి వస్తే వారు రక్షణ పొందిన వారు అవుతారు. అందరం కలిసి ఒక దినాన మధ్యాకాశంలో ఆ దేవుని ముఖాన్ని చూస్తూ అందరం సంతోషంగా ఉంటాం. అటువంటి ఆనందము మరి ఆయన్ని ప్రేమించే వారికి కలుగును కదా. చివరిగా ఒక మాట ఏమిటంటే, తెసలోనికులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, కాగా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుండే నిమిత్తము నేను ఈ సంగతులను మీకు తెలియపరుస్తున్నాను. అదేమిటంటే, యేసుక్రీస్తు చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడని మీరు నమ్మినేడలా క్రీస్తునందుండి మృతులైన మృతులను ఆయన మరలా వారితో వెంటబెట్టుకొని వస్తాడని కూడా నమ్మండి. కాబట్టి చక్రవర్తి గారు కానీ ఇంతకు పూర్వం చనిపోయిన పరిశుద్ధులు కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఈ లోకము నుంచి పరదేశం అనే లోకంలోకి వెళ్ళారు. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరు వెళ్ళినట్టుగా వెళ్ళారు. కాబట్టి ప్రధాన దూత ఆర్భాట శబ్దంతో యేసు ప్రభు వారు ఆయన వేవేల పరిశుద్ధులతో మధ్యాకాశానికి వచ్చినప్పుడు చక్రవర్తి గారు మనం అందరం కలిసి మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటామనే నిరీక్షణ, ఆదరణ కుటుంబము కలిగి ఓదార్పు కలిగి ఉండాలన్నాడు. 18వ వచనంలో అన్నాడు తెసలోనిక పత్రిక 1 పత్రిక 4:18లో, కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటలు? చక్రవర్తి గారు ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఆయన దేవుని రాజ్యంలోకి విశ్రాంతిలోకి వెళ్ళారు. కాబట్టి ఒక దినాన్ని అందరం కలుసుకుంటాం అనే ఈ మాటలు మరి నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. ఆ దుఃఖ నివారణ పొందాలి అనే మాట కుటుంబానికి కూడా, వారిని ప్రేమించే అందరికీ కూడా ఈ మాట ఆదరణకరంగా కలిగి ఉండునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ సతీష్ గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. వారు ఈ వాక్య ఫలింపు కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు స్వామి చేత తప్ప అందరితో మాట్లాడి అయ్యా మమ్మల్ని ఓదార్చిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈతబడిన వాక్యము మా అందరిలో ప్రభావం కలిగించడానికి దయచేయండి. ఏమైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవడానికి ప్రభుత్వం సహాయం దయచేయండి. అన్న అనుసరించిన ప్రేమ మార్గంలో అయ్యా అనుసరించడానికి ప్రభుత్వం సహాయం నుంచి కుటుంబ సభ్యులందరినీ ప్రభుత్వం ఓదార్చండి. మీ దివ్య ఆదరణ పరలోకం నుండి ప్రభుత్వం దాయించండి. జరగబోతున్న కార్యక్రమంలో ప్రభుత్వం మీరు నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము కన్న తండ్రి. అమ్మా, చివరిసారిగా చూడాలి, కడసారి చూపితేది చూసాము అయిపోయింది అనుకున్న తర్వాత బాక్స్ని మరి సమాధిలో పెట్టిన తర్వాత ఇక మట్టికి మన్నుగా ఆఖరి ప్రార్థన చేసి అప్పగిస్తాము. ఇక చివరి చూపు చూడాలనుకునేవారు జరగండి. చివరి చూపు పరదేశీ నేనిలా పరలోకము నేను ఎప్పటికన్నా ఇదే పెట్టాను, నాకు తెలియదు కదా. ఒకటో ఉందో రెండు ఒట్లో పెట్టి అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది లోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును.
పరలోకము నా దేశము పరిసినేమిలా లోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములయందు పాడుచుందురు. చూసిన వాళ్ళు పక్కారండమ్మా. కడసారి చూపు చూడాలనుకున్న వారు చూస్తే బాక్సును మనం సమాధించాలి. ఆ తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం నేను యాత్రికుడను ఆత్మనికి ఎప్పుడు నేను వెళ్ళేదను. తర్వాత వీడియో ఆపి ఇంకా